హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను కొండాపూర్లో ఉన్న పద్మరాగ ఫైన్ డైన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళానండి. నేనైతే అన్లిమిటెడ్ బఫే ట్రై చేయడానికి అయితే వచ్చానండి. మీరు కూకట్పల్లిలో ఉంటే కూకట్పల్లిలో కూడా ఒక బ్రాంచ్ అయితే ఉంది. అంబియన్స్ వచ్చేసి చాలా డీసెంట్గానే ఉందండి. అంటే మీరు ఒక బార్బిక్యూ నేషన్ ఏబీస్కి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఇక్కడ నేను మెనూ ఏంటని మేనేజర్ని అడిగితే చూపించారండి. ఇక్కడ మనకి 4 వెజ్ స్టార్టర్స్, 5 నాన్ వెజ్ స్టార్టర్స్, మెయిన్ కోర్స్ వచ్చేసి వెజ్లో 2 రైస్ ఐటమ్స్, నాన్ వెజ్లో 2 రైస్ ఐటమ్స్, అండ్ ఆల్సో నూడిల్స్, కర్రీస్, సూప్స్, స్వీట్స్ అన్నీ కలుపుకుంటే మీకు ఒక 50 ఐటమ్లు అయితే నిండుతాయండి ప్లేట్లో. ఈవెన్ ఇక్కడ మీకు సలాడ్స్లో కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు వెళ్దాం అనుకుంటే పొట్టలో ఖాళీ అయితే పెట్టుకోండి. నేనైతే ఫస్ట్ సూప్ ట్రై చేశాను. అయితే కొంచెం మరాగ్లా ఉంది, చికెన్ మరాగ్ అనుకుంటా. టేస్ట్ అయితే బాగుంది. తర్వాత ఇవన్నీ మన వల్ల అయ్యే పని కాదని స్టార్టర్స్ దగ్గరికి వస్తానండి. నాన్ వెజ్లో మొత్తం 5 స్టార్టర్స్ ఉన్నాయండి. 1 ఫిష్, 4 అయితే చికెన్. వెజ్లో అయితే మీకు మష్రూము, కార్న్ వడ, పన్నీర్ పాప్కార్న్ అండ్ ఆలూతో ఏదో ఉంది. సో ఒక్కొక్కటి ఎలా ఉందో టేస్ట్ అయితే చేద్దామండి. చికెన్లో చికెన్ 65 తప్ప నాకు అన్నీ నచ్చినాయి. పీస్ అయితే మంచి టెండర్గా కుక్ అయింది, బాగా చేశారు. ఫిష్ స్టార్టర్ అయితే హైలైట్, ఫిష్ ఫింగర్స్ ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది, మంచి సాఫ్టీ అండ్ జ్యూసీగా ఉంది. తిన్నా బాగుంది, మయోనీస్ ఆర్ ఆ చట్నీలో నంచుకున్నా బాగుంది. వెజ్ స్టార్టర్స్ అయితే నాకు యావరేజ్గా అనిపించినాయి. అండ్ ఇక్కడ వెజ్లో నేను మెయిన్ కోర్స్ అయితే ట్రై చేశానండి. రైస్ ఐటమ్స్ అయితే డీసెంట్గానే ఉన్నాయి వెజ్లో. ఈవెన్ బటర్ నాన్ విత్ పన్నీర్ కర్రీ టేస్ట్ చేసా, అది కూడా బాగుంది. బటర్ నాన్ విత్ చికెన్ కర్రీ బాగుంది, కానీ ఎగ్ బుర్జీ నాకు అంత ఎక్కలే. వెజ్ కర్రీస్ అయితే డీసెంట్గా ఉంది. నాన్ వెజ్లో అయితే 2 బిర్యానీస్ అయితే ఆఫర్ చేశారండి. ఒకటి మొగలాయ్ బిర్యానీ అండ్ చికెన్ దమ్ బిర్యానీ. మొగలాయ్ బిర్యానీలో అయితే మీకు చికెన్ ఫ్రైడ్ పీసెస్, దాంతోపాటు ప్రాన్, కాజు మంచిగా మిక్స్ అయి ఉన్నాయి. టేస్ట్ అయితే బాగుందండి, డీసెంట్గా ఉంది. దమ్ బిర్యానీ అయితే యావరేజ్ అనిపించింది నాకు. డిజర్ట్స్లో అయితే మీకు పూర్ణం బూర్లు, ఆత్రేయపురం పూతరేకులు, జున్ను, పేస్ట్రీస్, గులాబ్ జామ్ అయితే పెట్టారండి. సో ఇదండి ఇక్కడ ఉన్న ఐటమ్స్ అయితే. వీటన్నిటికీ కలిపి పర్ పర్సన్ 730 ఛార్జ్ చేశారండి, ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. ఆ ప్రైస్కి ఇది వర్తా కాదా అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకైతే వర్తే. సర్వీస్ అయితే చాలా బాగుందండి, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, దగ్గరుండి వడ్డిస్తున్నారు. కాకపోతే నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఏంటంటే, ఒక ఫిష్ స్టార్టర్ పెట్టి 4 చికెన్ స్టార్టర్స్ పెట్టేశారు. ప్రాన్ కూడా ఇంక్లూడ్ చేసుంటే బాగుండేది, అట్లీస్ట్ 2 చికెన్ స్టార్టర్స్ తగ్గించి. 730 అంటే మరీ చిన్న అమౌంట్ కాదు కదా. సో ఇంకొక స్టార్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదండి నాకు ఈ రెస్టారెంట్ గురించి అనిపించింది. మీకు ఇది వర్తి అనిపిస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీరు ఒకవేళ ఆల్రెడీ విజిట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతిగాడి తిండి కాదా. ఆల్సో ఫాలో టు మై ఇన్స్టా పేజ్.